కోలాహలంగా ప్రారంభోత్సవ వేడుకలు వర్చువల్ పద్ధతిలో డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో డీడీఓ కార్యాలయాన్ని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్యామల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ వేడుకలు కోలాహలంగా పెద్దాపురంలో జరిగాయి. సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలంతా నివాళులర్పించారు. రాజా సూరిబాబురాజు, పాలకుర్తి శ్రీనివాస్ చౌదరి, పొలవరశెట్టి సత్యబాబు, దివాకర్, స్థానిక నేతలు డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. డివిజనల్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యానికి సార్థకత చేకూరుతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు వివరించారు. జిల్లా అధికారి అడప వెంకటలక్ష్మి, పెద్దాపురం తహసీల్దార్ వెంకటలక్ష్మి, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశాన్ని లైవ్ పద్ధతిలో నేతలు, కార్యకర్తలు, అధికారులు తిలకించారు. మరి మీరు చూడండి. In our offices, we close open session. These offices are in G+1 building, sir, and with your guidance, under Jila Parishad grant, sir, 35 to 40 lakh rupees investments for the office of the sir. So, not only basic civil infrastructure, sir, we have also purchased systems, computers, scanners, and other necessary facilities for our staff, sir. So, we are very hopeful, sir, in the coming days, all the LPDOs, Panchayat Raj Department, BDOs will work harder, sir. And for collectors also, sir, it is very, very good tool, sir. ఈరోజు మన కాకినాడ జిల్లాలో పెద్దాపురం డివిజన్లో ఈరోజు డీడీఓ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా శాసనసభ్యులు రాజప్ప గారు పని నిమిత్తం బయటకు వెళ్ళిన సందర్భంగా ఇక్కడ ఏదైతే డివిజనల్లో డీడీఓ కార్యాలయం కాబట్టి ఇక్కడ డివిజన్లో ఉన్నటువంటి నెహ్రూ గారు అందుబాటులో ఉన్నటువంటి వారి చేతుల మీద ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. వర్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా 77 డీడీఓ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం, అందులో పెద్దాపురం డివిజనల్ కేంద్రంగా ఇక్కడ కూడా ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం, దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మరి కూటమి నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖని ప్రక్షాళన చేయడమే కాకుండా అనేక సంవత్సరాల నుంచి మరి పదోన్నతుల కోసం ఎదురు చూసేటువంటి ఉద్యోగస్తులు కూడా మరి అందరికీ పదోన్నతులు ఇవ్వటం, అలాగే గ్రామ స్వరాజ్యం ఆ రోజు మహాత్మా గాంధీ గారు కోరుకున్నటువంటి కోరికను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మరి ఈరోజు తీరుతున్నందుకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వెలుబుచ్చుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామాల్లో అన్ని వసతులు కల్పించే విధంగా వారి యొక్క పనితీరు ఉంది. మరి ముఖ్యంగా గ్రామాల్లో పశువులను కూడా దృష్టిలో పెట్టుకుని వారి గ్రామాల్లో నీటి తొట్టులు వసతి కల్పించడం, అలాగే రైతుల కోసం అక్కడ షెడ్లు నిర్మింపు చేయటం, అలాగే గ్రామాల్లో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లు 4,500 కోట్లు నిధులు తెచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ల ద్వారా 30,000 పైచీలకు ఒకేసారి ప్రారంభించుకున్నారు రోడ్లు. అంటే అది పవన్ కళ్యాణ్ గారి ఘనతని, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి విజనరీతో, మోడీ గారి యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మరి ఈ శాఖను నెరవేర్చడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.